Now, we are discussing organizational structure, interconnecting network, and the different switches. So, organizational structure of interconnecting network and different switches. So, organizational structure, interconnecting network, first we are discussing, later different switches will discuss. Interconnecting network is having connected processor, memory models, and input-output devices in parallel computer system. It is a parallel computer system. You have to remember interconnecting network. అంటే ఇంటర్నెట్ కనెక్టింగ్ నెట్వర్క్ అంటే ప్రాసెసర్ మెమోరీ మోడల్స్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ ఇన్ ప్యారలల్ కంప్యూటర్ సిస్టంలో ఉంటుంది ఇది. అంటే ఇట్ హాస్ హౌ నోట్స్ ఆర్ కనెక్టెడ్, హౌ డేటా ఈజ్ రోటెడ్ బిట్వీన్ దెమ్. అంటే నోట్స్ ఎలా కనెక్ట్ అవుతుంది, డేటా ఎట్లా అవుతుంది అంటే ఇక్కడ స్విచెస్ ఉండవు. ఓకేనా? అయితే ఇక్కడ నోట్స్ అంటే ఏంది, ప్రాసెసర్ కావచ్చు, మెమొరీ యూనిట్ కావచ్చు. నోడ్ అంటే లింక్, కమ్యూనికేషన్ ఛానల్. లింక్స్ అంటే స్విచెస్, కంట్రోల్ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద లింక్. ఓకే, ఇంతకుముందు నేను స్విచెస్ కూడా లేవని చెప్పాను. స్విచెస్ కంట్రోల్ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద లింక్స్. ఒక లింక్ స్విచెస్ కూడా ఉంటాయి ఇంట్లో. సో రోటింగ్ మెకానిజం, బేసిక్ కాంపోనెంట్స్కి రోటింగ్ మెకానిజం అంటే డిసైడ్స్ పాత్ ఆఫ్ డేటా. ఓకే, ఇది. సో ఆర్గనైజ్డ్ డేటా ఇన్ డేటా స్ట్రక్చర్, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఇంటర్కనెక్టింగ్ నెట్వర్క్లో అండ్ ఇంటర్నెటింగ్ కనెక్ట్స్ ప్రాసెసర్, మెమొరీ models and input output devices in parallel computer system. It defines how nodes are connected and data is routed between them. Nodes, processor or memory. Next, links, communication channel. లింక్ అనేది కమ్యూనికేషన్ ఛానల్. స్విచెస్ కంట్రోల్ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద లింక్స్. అంటే ఒక లింక్ నుంచి ఇంకో లింక్స్కి ఎట్లా కంట్రోల్ చేసి పంపాలి డేటా అనేది చెప్తుంది. నెక్స్ట్ రోటింగ్ మెకానిజం డిసైడ్స్ ద పాత్ ఆఫ్ డేటా. అంటే ఏ దాంట్లో నుంచి పోవాలి డేటా అనేది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటర్ కనెక్టింగ్ నెట్వర్క్, డైరెక్ట్ నెట్వర్క్, ఇండైరెక్ట్ నెట్వర్క్ అని మనకు 2 టైప్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ నెట్వర్క్, డైరెక్ట్ చూస్తే నీకు ఏమవుతుందంటే దీంట్లో ఈచ్ నోడ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు అనదర్ నోడ్. ఒక నోడ్ ఇంకో నోడ్ డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. నో సపరేట్ స్విచ్ నోడ్స్. ఇక్కడ డైరెక్ట్ నెట్వర్క్ కనెక్షన్లో మాత్రమే స్విచెస్ ఉండవు, స్విచ్ నోడ్స్ ఉండవు, స్విచ్చింగ్ నోడ్స్ ఉండవు దీంట్లో. ఇది మనం అక్కడ చెప్పుకున్నది. ఓకే, యూజ్డ్ స్కేలబుల్ ప్యారలల్ సిస్టమ్. అయితే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ నెట్వర్క్లో లీనియర్ వస్తుంది, లీనియర్ అరే వస్తుంది. ఇక్కడ అంటే ఒక నోడ్ ఇంకో నోడ్ ఒక ప్రాసెసర్ ఇంకో ప్రాసెసర్ ఇట్లా లీనియర్గా కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది చైన్ అంటాం. రోటింగ్ అంటే ఒక ప్రాసెసర్ ఇంకో ప్రాసెసర్ అట్లా అన్ని ప్రాసెసర్ అని రింగ్ ఫామ్లో కనెక్ట్ అయి ఉన్నాయి. దీన్ని మెష్ అంటాం, 2 డైమెన్షన్. ఇది కూడా ఏం చేస్తుంది, అది స్క్వేర్ అన్ని ఒక ప్రాసెసర్ 4 కనెక్షన్స్ ఉంటాయి. దీన్ని మెష్ అంటాం. తర్వాత టోర్స్ అంటాం. టోర్స్ అంటే ఏంటంటే ఇది కూడా మెష్ లాంటిదే, కానీ ఇక్కడ ఏమైతుంది, ఫస్ట్ నోడ్ లాస్ట్ నోడ్ కనెక్ట్ అయి ఉంటుంది, మళ్ళీ లాస్ట్ నోడ్ ఫస్ట్ అంటే ఎక్కడ కూడా కనెక్షన్ బ్రేకింగ్ ఉండదు, కంటిన్యూస్ ఉంటుంది. నెక్స్ట్ ట్రీని క్లస్టర్ కూడా అంటారు. ట్రీ టైప్ని క్లస్టర్ కూడా అంటారు. ఇంకా ఇది స్టార్ కనెక్షన్, ఇది స్టార్ నెట్వర్క్ కనెక్షన్. అండ్ క్యూబ్ అంటే నోట్స్ లింక్స్ క్యూబ్ ఫామ్లో కనెక్ట్ ఉన్న హైపర్ క్యూబ్. ఇవి నోట్స్ ఇంకొక క్యూబ్లో ఇంకో క్యూబ్ కనెక్ట్ చేసి 3 డైమెన్షన్లో మనం ఏం చేస్తాం, ప్రాసెసర్ని కనెక్ట్ చేస్తాం. ప్రాసెసర్ కానీ మెమరీ కానీ కనెక్ట్ చేస్తాం. రింగ్ నెట్వర్క్, రింగ్ నోడ్ కనెక్టెడ్ టూ నైబర్స్. దాంట్లో ఒక్కొక్క నోడ్కి 2 నైబర్స్ ఉంటాయి, సర్క్యులర్ స్ట్రక్చర్లో ఉంటుంది. నెక్స్ట్ మెష్ నెట్వర్క్, నోట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 2D గ్రిడ్. అంటే నోట్స్ ఎట్లా ఉన్నాయి, అరేంజ్డ్ ఇన్ 2D గ్రిడ్, అంటే గ్రిడ్ ఫామ్లో ఉంది. యూజ్డ్ ఇన్ మెనీ కోర్ సిస్టమ్స్. అంటే ఇప్పుడు ఒక నోడ్కి 4 కనెక్షన్స్ ఉన్నాయి మినిమం. యూజ్డ్ ఇన్ మెనీ కోర్ సిస్టమ్స్. హైపర్ క్యూబ్ సిస్టమ్, ఈచ్ నోడ్ కనెక్టెడ్ టు లాగ్ ఎన్ నైబర్స్. అంటే ఒక్కొక్క నోడ్ లాగ్ ఎన్ నైబర్స్ కనెక్ట్ అయి ఉంటుంది. సో వెరీ లో డయామీటర్, యూజ్డ్ ఇన్ ఎర్లీ ప్యారలల్ మెకానిజం. ఇది స్టార్టింగ్లో వాడేవాళ్ళు. నెక్స్ట్ ఇండైరెక్ట్ నెట్వర్క్ మళ్ళీ ఇక్కడ మీకు స్విచెస్ అనేది కొత్త కాన్సెప్ట్ వస్తుంది. దాంట్లో స్విచెస్ లేవు. నోడ్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ స్విచ్చింగ్ ఎలిమెంట్స్, కమ్యూనికేషన్ ప్రొసెస్ వయా స్విచెస్. ఎట్లా అంటే బస్ బేస్డ్ నెట్వర్క్, క్రాస్ బార్ వైర్ నెట్వర్క్, మల్టీ స్టేజ్ నెట్వర్క్. డిఫరెన్షియల్ స్విచ్చింగ్ డిజైన్, బస్ బేస్డ్ అంటే ఏంది, స్విచ్ డిజైన్ డిటర్మైన్స్ హౌ ఎఫిషియన్సీ డేటా మూవ్స్. బస్ బేస్డ్ అంటే ఏంటి, ప్రాసెసర్ 1 స్విచ్ ఉంటుంది, మెమొరీకి స్విచ్ ఉంటుంది, ఆర్గనైజర్ ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసర్కి స్విచ్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ప్రాసెసర్కి ఉంటుంది, తర్వాత మెమొరీకి ఉంటుంది, ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ ఉంటుంది. ఇట్లా బస్ బేస్డ్ స్విచెస్ అంటారు.
దీన్ని. అంటే ప్రతి దానికి ప్రతి కాంపోనెంట్‌కి స్విచ్ ఉంటుంది. ఆల్ ద ప్రాసెస్ షేర్స్ కామన్ బస్. ఓన్లీ వన్ కమ్యూనికేషన్ ఎట్ ఎ టైమ్. దీంట్లో ఒకటే కమ్యూనికేషన్ జరుగుతది ఒకటిసారికి అంతే. సింపుల్ అండ్ లో కాస్ట్. పూర్ స్కేలబిలిటీ. స్మాల్ ఎస్ఎంపీ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి క్రాష్ బార్. క్రాష్ బార్‌లో ఏందంటుందంటే నీకు ఇన్‌పుట్స్‌లో అన్నీ ఇవన్నీ ప్రాసెసర్‌లన్నీ ఇక్కడ మెమరీ లొకేషన్ గాని, ప్రాసెసర్ గాని ఇక్కడ ఏం చేస్తారంటే 0, 1, 2 ఇన్‌పుట్స్ ఇస్తాడు. ఈ ఇన్‌పుట్స్‌తో కనెక్ట్ అవుతాయి అన్నీ గూడా. అవుట్‌పుట్ ఇక్కడ నుంచి వస్తదన్నమాట మనకు కావాల్సింది. సో, ఇట్లా మనము ప్రాసెసర్ అని బస్ స్విచెస్‌లో కనెక్ట్ చేస్తాం. ఇక్కడ దీన్ని హ్మ్, ట్రా ట్రై స్టేట్ బఫర్ అంటారు. స్విచ్చింగ్ కంట్రోల్ అంటారు దీన్ని. ఈ యారో మార్క్స్ అని చూసి స్విచ్చింగ్ కంట్రోల్ అంటాం. రిక్వెస్ట్ అంటాం. ఈ యారో మార్క్స్ వచ్చేదాన్ని రిక్వెస్ట్ అంటాం. ఈ రిక్వెస్ట్‌లు, ఇవి కంట్రోల్స్. తర్వాత ఇవి ట్రై స్టేట్స్ ఈ సింబల్స్. నెక్స్ట్ ప్రొవైడ్స్ డెడికేటెడ్ పాత్ బిట్వీన్ ద ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. ఇన్‌పుట్‌కి ఒక డెడికేటెడ్ పాత్ అనేది క్రియేట్ చేస్తుంది స్విచ్చింగ్ సర్క్యూట్. అది క్రాస్ బార్ అంటారు. క్రాస్ బార్ స్విచెస్ అంటారు. నెక్స్ట్ అలో మల్టిపుల్ సైమల్టేనియస్ కమ్యూనికేషన్. అంటే ఒకటేసారి దీని నుంచి గాని ఒకటేసారి తీసేసుకోవచ్చు మనం. సైమల్టేనియస్ కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. అంటే 0లో ఉండేటువంటి అవుట్‌పుట్ అయితే ఉందో 0 నుంచి ఇన్ఫార్మ్ తీసుకొని ఏదైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే ఒకటేసారి ఫస్ట్‌లో 0 ఉంది. ఇది వాడొచ్చు, ఇది వాడొచ్చు, ఇది వాడొచ్చు, ఇది వాడొచ్చు అంటే 0, 1, 2, 3 ఏదైనా వాడొచ్చది. అట్లా. స్విచ్ బేస్డ్. కనుక ఇక్కడేముంది హార్డ్‌వేర్ కాస్ట్ అలోస్ మల్టిపుల్ సైమల్టేనియస్ కమ్యూనికేషన్. ఒకటేసారి అన్ని స్విచ్‌లకి పంపిస్తుంది. హార్డ్‌వేర్ కాస్ట్ ఎన్ స్క్వేర్ స్విచెస్ ఉంటాయి. దీంట్లో హై పెర్ఫార్మన్స్ బట్ ఎక్స్‌పెన్సివ్. యూజ్డ్ ఇన్ హై పెర్ఫార్మన్స్ మల్టీ కంప్యూటర్. నెక్స్ట్ వచ్చేసి ఏందిరా మల్టీ స్టేజ్ ఇంటర్ కనెక్టింగ్ నెట్వర్క్. మల్టీ స్టేజ్ ఇంటర్ నెట్వర్కింగ్ ఇంటర్ కనెక్షన్ నెట్వర్క్. మల్టీ స్టేజ్ ఆఫ్ స్మాల్ స్విచెస్. మల్టీ స్టేజ్ స్మాల్ స్విచెస్. హుహు. కాస్ట్‌లెస్ క్రాస్ బార్స్. ఎగ్జాంపుల్ ఒమేగా. ఇప్పుడు మల్టీ స్టేజ్ ఇంటర్కనెక్టింగ్ నెట్వర్క్‌లోనే నీకు 2 టైప్స్ ఉంటాయి. మల్టీ స్టేజ్ నెట్వర్క్ అంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఒమేగా నెట్వర్క్, బటర్‌ఫ్లై నెట్వర్క్. ఇది బటర్‌ఫ్లై నేను చేసిన. ఒమేగా నెట్వర్క్ ఏయలేదు. యూజ్డ్ ఇన్ పారలెల్ కంప్యూటింగ్. కంపారిజన్ స్విచ్ డయాగ్రామ్. ఇక్కడ బస్ బేస్డ్ అయితే లో కాస్ట్ అవుతుంది. పూర్ స్కేలబిలిటీ ఉంది. లో ఉంది. క్రాస్ బార్ వెరీ హై, మోడరేట్ స్కేలబిలిటీ ఉంది. వెరీ హై పెర్ఫార్మన్స్ ఉంది. స్కేలబిలిటీ మోడరేటే. కాపోతే మల్టీ స్టేజ్ వచ్చేసి మీడియం ఉంది. లో కాస్ట్ మీడియం. గుడ్. చాలా బావుంది. నెక్స్ట్ హై పెర్ఫార్మన్స్ ఉంది. ఇది మీకేందంటే మల్టీ స్టేజ్ గురించి. అంటే దీంట్లో కూడా స్విచెస్ ఉన్నాయి. కావని కాదు. ఇవన్నీ స్విచెస్ ఉన్నాయి. పారలెల్ కంప్యూటర్, స్కేలబుల్ కంప్యూటర్. Next, interconnecting network is a communication structure that connects the processor and memory parallel system. Organization direct network, indirect network, తర్వాత switch designs, bus switches, cross bus switches, multi-stage network switches. Multi switching stage, cost effective, scalability, and choice of network depends on the system size and cost of performance requirement.